నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $65 లక్షలతో చేపట్టిన బురేపాలెం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా ఎన్ సునీల్ చౌదరిలు ఏకగ్రీవ ఎన్నిక. గ్రామాలలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో గ్రామంలోని రోడ్ల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 25 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 కోట్లతో తెనాలి మండలం కొలిపర మండలంలోని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎక్కడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మంచి ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతోటి భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజులు, అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు, ఏ పట్టణానికి లేని విధంగా రక్షిత మంచినీటి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చవచ్చు అనేది మనందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉంటాం. పేరుకే ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మన ఓ సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితోటి మన పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటూనే ఉన్నాయి. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, బురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతన్నగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం, కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం, అంటే 3 మీటర్ల విడత గల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి అందించారో దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తెనాలి పురపాలక సంఘంలోని సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు, డ్రైవర్లకు మరియు మున్సిపల్ ఆఫీస్ నందు పనిచేయుచున్న అటెండర్లకు 143 మందికి దుస్తులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
సరే ఇది అయిపోయినా ఫోన్ చేస్తాను. మన మున్సిపల్ వర్కర్స్ కానీ అలానే రెగ్యులర్గా మనకి తెనాల్ని అనునిత్యం సుందర తెనాల్లా తీర్చిదిద్దే దాంట్లో ముందుగా ఉండేది మన వర్కర్స్. వాళ్ళ కృషి మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు క్లీన్గా ఉండటం కానీ ఇలా చేస్తున్నారంటే వాళ్ళందరూ కృషి అలా వాళ్ళ వల్ల కృషి చేస్తున్నారు కాబట్టే మేము ఈ రోజున వార్డుల్లోకి కానీ ఎక్కడికైనా తిరగలుగుతున్నాం. వాళ్ళ శ్రమ మేము గుర్తించి ఈ రోజున వాళ్ళకి బట్టలు ఇవ్వటం జరుగుతుంది. అలానే 2 సంవత్సరాలుగా సరిపోను 6 బ్లౌజులు, 6 చీరలు, మళ్ళీ టవల్స్ 6 అట్లా ఇతర వస్తువులు, ఇంకా సోప్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇలాంటి వస్తువులను కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలానే హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి మేము కూడా హెల్త్ క్యాంప్ అనేది సంవత్సరానికి ఒకసారి పెట్టి వాళ్ళని కూడా మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణాలలో అయితే కనుక ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని శుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వారు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు పాల్గొని టౌన్ అంతా కూడా శుభ్రంగా ఉంచడం వల్లనే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ఎంతో వాస్తవం. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు అలాగే మా యొక్క వార్డు మెంబర్లందరూ కూడా ఇచ్చినటువంటి శాంక్షన్స్ను ఆధారంగా పెట్టుకొని ఈరోజు రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3 జతలు బట్టలు ఇవ్వడం జరిగింది. పెదరావూరు గ్రామంలోని సచివాలయం నందు అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, ఐఏఎస్ మరియు సర్పంచ్ కాకి రమాదేవి మరియు ఎండోమెంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ అర్జీలను స్వీకరించారు. అది ఇంక్లూడ్ చేశాను, అది ఇంక్లూడింగ్ డ్రైన్స్ పెట్టేసాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్షాళనే కాకుండా పారదర్శకంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలపైన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు ఆలోచించి ఈ రెవెన్యూ సదస్సులు అనేది ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా అనేక భూములు అన్యాక్రాంతం అవడం, ఫ్రీ హోల్డ్ భూముల్ని మార్చేశారనేది, వీటితో పాటు గ్రామాల్లో రైతుల్లో కూడా ఒక భయం, అంటే నిజంగానే మన భూములు ఎక్కడున్నాయి, దాని విస్తీర్ణ కరెక్ట్గా ఉందా లేదా, దస్తావేజీల్లో ఎంటర్ అయింది వాస్తవంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఆ విధంగా ఉందా లేదా అన్న ఒక ఆలోచన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది ప్రజల్లో. సో ఇవన్నీ ఆ సంస్కరణలు, మార్పులు అన్నీ తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక ప్రక్షాళన దిశగా నడవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. మ్యూటేషన్ల విషయంలో కానివ్వండి, దస్తావేజీల్లో పొరపాట్లు కానివ్వండి, అది కుటుంబాల్లో ఆస్తులు పంచుకున్నప్పుడు సరిగ్గా నమోదు కాకపోవడం, ఆన్లైన్ వెబ్ల్యాండ్లో ఒక్కోసారి పొరపాటున నమోదు కాకపోవడం, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేసుకొని ప్రత్యేకంగా ఈరోజు మనకి పెదరావూరులో జరగడం సంతోషం. అందులో భాగంగా సబ్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూర్చుని రైతుల దగ్గర నుంచి దాదాపు 43 అర్జీలు తీసుకున్నారు ఈ రోజున. వాటిని పరిష్కారం చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. నిన్న వచ్చిన ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు 1,00,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా పెదరావూరులో ఇప్పుడే ఆలోచించిన సబ్ కలెక్టర్ గారితో ఏమనిపించిందంటే, మాకు ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం అందిస్తే బహుశా ఎవరైతే
ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళు వచ్చి మన సచివాలయంలోనూ లేదా మన తహసీల్దార్ గారి కార్యాలయంలో వాళ్ళకున్న సమస్య పైన అర్జీ పెట్టుకుంటే తప్పకుండా వితిన్ 30 days 30 రోజులు మన అర్జీ అందిన 30 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా, పరిష్కారం కాకపోతే ఏ కారణాల వల్ల చేయలేకపోతున్నాం కూడా వివరించే విధంగా చాలా పారదర్శకంగా ఫీజు లేకుండా చేసే కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సూర్య నాగవందన పరిమళ కుటుంబ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నాగవందన పరిమళ చిత్రపటానికి పూలమాలలు అర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టా నీటి సంఘాల ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలోని కూచిపూడి జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం జిల్లా ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు సజావుగా ముగిశాయి. బాపట్ల డీసీ 37 నుండి పంతాని మురళీధర్రావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా చేబ్రోలు డీసీ 49 నుండి నువ్వుల సునీల్ చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు రేపల్లె ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, ప్రాజెక్టు కమిటీ ఎన్నికల అధికారి సౌదాగర్ అబూతలీం, గుంటూరు సర్కిల్ ఐసీ ఎన్నికల అధికారి పులిపాటి వెంకటరత్నం ఎన్నికైన అభ్యర్థులకు ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ అందజేశారు. కృష్ణా వెస్ట్రన్ డెల్టా ఛానల్ పరిధిలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో 22 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రతిపాదించబడ్డారు. వారి నామినేషన్ కూడా స్వీకరించడం జరిగింది. సో ఈ నామినేషన్ని రాధాకృష్ణమూర్తి గారు, ఎం రాధాకృష్ణమూర్తి గారు, తదుపరి ముంతాజ్ బేగం గారు, తర్వాత వై శ్రీనివాసరావు గారు సాక్షులుగా సంతకం పెట్టారు కాబట్టి ఈ యొక్క నామినేషన్ని ఆమోదించడం జరిగింది. శ్రీయుత పంతాని మురళీధర్రావు గారిని DC 37 మోర్తోట వారిని ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కృష్ణా పశ్చిమ డెల్టాగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించుతున్నాము. కృష్ణా వెస్టర్న్ డెల్టాకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి కార్యాలయం ఇక్కడ జనానికి కూచిపూడిలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మీరు దాదాపుగా గుంటూరు జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ ఒక 7,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా మొత్తం 3 జిల్లాల్లో విస్తరించింది. 5,71,368 ఎకరాలతో మన రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద వ్యవస్థ ఇది. సో ఇందుకు సంబంధించి మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 14 మంది డీసీలు ఉన్నారు. మిగతా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాలో 14 మంది ఉన్నారు. మరి అలాగనే గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు ఛానల్కి సంబంధించి 8 మంది ఉన్నారు. సో మొత్తం 22 మంది ఇందులో మెంబర్ ఈ ఆర్గనైజేషన్. అక్కడ ఒక 7,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. సో అది ప్లస్ బాపట్ల, కొన్నూరు, చేబ్రోలు, రేపల్లె, తదుపరి ఈ బాపట్లలో ఉన్నటువంటి కన్నపాలెం, మరి అటు వేటపాలెం, చినగంజాం, పర్చూరు అన్నీ మండలాలు కూడాను మనకి వ్యవసాయం ప్రధానమైనటువంటి జిల్లాలుగా మనకి వర్గీకరింపబడే ఇక్కడంతా కూడా మనకి వ్యవసాయం ముఖ్యం కాబట్టి కాలువలన్నీ పూర్తి స్థాయిలో మనకి మరమ్మతు నెక్స్ట్ అంటే 2015 తర్వాత ఈ యొక్క 1997లో మన ప్రభుత్వం అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క నీటి సంఘాల యొక్క వ్యవస్థని తదుపరి 2015 తర్వాత మనకి ఎక్కడ కూడాను అమలు కాలేదు. వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి, మరి పునరుత్తేజం చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడాను మరి నీటి సంఘం అధ్యక్షులుగా, టీసీ మెంబర్లుగా, నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా, తదుపరి ప్రాజెక్టు కమిటీలో మీరందరూ కూడా మేనేజింగ్ కమిటీ సభ్యులుగా, మరి ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియలో
మిమ్మల్ని అందరినీ కూడాను ఇక్కడ భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి మరియు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి, శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి, వేగేసిన నరేంద్రవర్మ గారికి, మాజీ మంత్రివర్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, శాసనసభ్యులు మన రామాంజనేయులు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మిత్రులు ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన సాగునీటి సంఘాలని ఒక దారిలోకి తీసుకురావటానికి పెద్దల సహకారంతో, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల సహకారంతో నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేడబ్ల్యూడి కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. మిగతా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరైనా సహకరించిన అందరికీ అభినందనలు. కేడబ్ల్యూ కెనాల్ సిస్టమ్ మీద నాకు ఒక 4 సంవత్సరాల అనుభవం ఉందండి. దాని మీద చైర్మన్ గారిని, డీసీలని, డబ్ల్యూఎల్ని కలుపుకొని ఈ సిస్టమ్ ఇబ్బంది లేకుండా నడిచేదానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం.